sodium is immersed in kerosene oil. సోడియం ని కిరోసిన్ ఆయిల్ లో ఎందుకు ప్రిజర్వ్ చేసి ఉంచుతారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సోడియం ఈజ్ మోర్ రియాక్టివ్ మెటల్. ఇదేం చేస్తుంది అంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తోను అలానే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి వాటర్ తోను రియాక్ట్ అయ్యి చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేస్తుంది కాబట్టి ఇది మోర్ రియాక్టివ్. అట్మాస్ఫియర్ లో ఉంచడం డేంజర్ కాబట్టి కిరోసిన్ ఆయిల్ లో ఉంచుతారు. అసలు అట్మాస్ఫియర్ లో ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. ఇదే సోడియం అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో రియాక్ట్ అయిపోయి సోడియం ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. ఇఫ్ యూ టేక్ హియర్ 4 moles, నౌ ఇఫ్ యూ టేక్ హియర్ 2 ఆక్సిజన్, సో దీంతో పాటు హీట్ ఎనర్జీని రిలీజ్ చేసి ఈ హీట్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. అదే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి వాటర్ తో కనుక రియాక్ట్ అయింది అంటే వాటర్ తో రియాక్ట్ అయితే సోడియం హైడ్రాక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ తో పాటు రిలీజింగ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇక్కడ 2 moles తీసుకున్నామంటే 2 moles ఆఫ్ హైడ్రోజన్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్ ఎనర్జీ. ఈ హీట్ ఎనర్జీ ఫైర్ ని క్యాచ్ చేస్తుంది కాబట్టి జనరల్లీ ఇలాంటి రియాక్షన్స్ ని ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అని అంటాము. ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయ్యి అది ఫైర్ ని క్యాచ్ చేస్తుంది కాబట్టి ఇలాంటి ఎలిమెంట్స్ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ ని మనం అట్మాస్ఫియర్ లో ఉంచడం చాలా ప్రమాదకరం కాబట్టి దీన్ని తీసుకెళ్లి కిరోసిన్ ఉండేటువంటి బాటిల్లో ప్రిజర్వ్ చేసేస్తారు. ఓకేనా? ఇంకొక క్వశ్చన్, వై ఓన్లీ కిరోసిన్ లో మాత్రమే ఎందుకు? సో ఇక్కడ చూడండి, సోడియం అనేది పోలార్ నేచర్ ఉండేటువంటి మెటల్. కిరోసిన్ అనేది నాన్ పోలార్ నేచర్. ఇక్కడ చూడండి, ఈ ప్రాపర్టీస్ డిఫరెంట్. అందువల్ల పోలార్ సబ్స్టెన్స్ నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ లో నాట్ రియాక్టివ్. దీంట్లో ఇది రియాక్టివ్ నేచర్ ని కోల్పోతుంది కాబట్టి సోడియం అయితే కిరోసిన్ లో సేఫ్ గా ఉంటుంది. దట్స్ వై సోడియం we can immersed in kerosene oil.